ఈరోజు మనం శృంగార సామర్థ్యం పెంచుకోవాలంటే ఏమేమి ఆహారాలు తినాలి, ఏం తినకూడదు అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. జనరల్గా ఈ శృంగార సామర్థ్యం అనేది మన డే టు డే యాక్టివిటీస్లో, లైఫ్ స్టైల్లో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మనకుండే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానీ, లేదంటే మనకుండే స్ట్రెస్ లైఫ్ వల్ల జనరల్గా చాలామందిలో ఈ సెక్షువల్ డిజైర్ అనేది తగ్గిపోవటం, ప్రతిదానికి అదొక మెడిసిన్ అనేది యూస్ చేయడం అనేది చాలా ఈ రోజుల్లో ఒక కామన్ ప్రాబ్లంగా అయిపోతుందండి. సో అంటే ఒక రకమైన ఎడిక్షన్ లాగా అయిపోతున్నారు. సో అలాగే సెక్షువల్ డిజైర్ అంటే లిబిడో. సో దీంట్లో మనకి అసలు ఈ లిబిడో పెంచుకోవడానికి ఆహారం ఏం తీసుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీలో ఇంప్రూవ్ అవ్వాలి, పంపప్ అవ్వాలి. సో జనరల్గా ఎప్పుడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుందో, అంటే ప్రతి వ్యక్తిలోనూ రక్త ప్రసరణ, అంటే మనకి ఎప్పుడైతే ఈ లిబిడో సెక్షువల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ రిలీజ్ అయినప్పుడు మన బ్లడ్లో జనరల్గా బ్రెయిన్ నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే న్యూరో ఎంజైమ్స్, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు జనరల్గా మనకి ఎండ్ ఆర్గన్ ఏదైతే పిన్నెల్ ఆర్గన్ ఉంటుందో టార్గెట్ ఆర్గన్ రీచ్ అయ్యి జనరల్గా ఇరెక్షన్ అనేది రావడం అనేది ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్గా ప్రతి మగవాళ్ళు జరిగే ప్రక్రియ అండి.